హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? క్యారెట్‌తో అయితే ఒక స్వీట్ చేస్తున్నానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సహజంగా పిల్లలైతే క్యారెట్ అయితే అస్సలు తినరు కదా! మారం చేస్తూ ఉంటారు కదా! ఇలా అయితే తప్పక చేయండి తింటారు. ఎందుకంటే బలం కూడా అండి. క్యారెట్ వల్ల ప్రోటీన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బ్లడ్ కూడా వచ్చిద్ది కాబట్టి ఇలా చేసి అయితే ఇవ్వండి. ఒట్టి క్యారెట్ ఇవ్వకపోతే అస్సలు తినరు కదా! జ్యూస్ పట్టిపోయినా తాగరు కదా! కష్టంగా ఉంటది కదా! ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. 3 క్యారెట్స్ అయితే తీసుకొని బాగా లేయర్ అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ క్యారెట్ ముక్కలన్నీ వేసేసి ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి. చాలా మెత్తగా వచ్చిన తర్వాత జల్లించుకోవాలండి. జల్లెడ పెట్టేసుకొని ఆ వచ్చిన జ్యూస్‌ని పక్కన పెట్టుకొని వచ్చిన పిప్పిని మళ్ళీ అరకప్పు వాటర్ అయితే వేసేసుకొని బాగా జల్లించుకొని ఆ పిప్పి అయితే పడేసుకున్న తర్వాత ఒక కప్పు బెల్లం అయితే తీసేసుకొని ఆ బెల్లంలో కొంచెం నీళ్ళు అరకప్పు వాటర్ అయితే వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని అది కరిగిన తర్వాత అండి దాన్ని కూడా జల్లించుకోవాలండి. ఎందుకంటే దుమ్ము, ధూళి ఉంటది కదా బెల్లంలో అందుకని చెప్పేసి జల్లించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని క్యారెట్ జ్యూస్‌ని అలాగే ఈ బెల్లం వాటర్‌ని కలుపుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మరగనిచ్చుకోవాలండి. బాగా మరిగిన తర్వాతే కొంచెం కార్న్ ఫ్లవర్ తీసేసుకొని ఉండలు కట్టకుండా వాటర్ అయితే వేసేసుకొని దాంట్లో అయితే వేసిన తర్వాత బాగా తిప్పుకున్న తర్వాత మధ్య మధ్యలో నెయ్యి అయితే వేసేసుకోవాలండి. రుచికి సరిపడంత నెయ్యి వేసుకుంటే స్వీట్ చాలా టేస్ట్‌గా ఉంటది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తినాలనిపిచ్చిద్ది. అలాగే మెత్తగా కూడా వచ్చిద్దండి స్వీట్ అయితే. కొంచెం యాలకుల పొడి అయితే వేసానండి రుచికి సరిపడంత. అలాగే జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి. నా కాడ లేక నేను వేయలేదు. ఇంకా ఫైనల్‌గా అండి స్వీట్ అయితే ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత థిక్‌గా వచ్చిన తర్వాత ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆహ్, నెయ్యంతా అప్లై చేసేసుకొని ట్రే అయినా తీసుకోవచ్చండి. నాకాడైతే ట్రే లేదు. అందుకని చెప్పి ప్లేట్‌లో అయితే వేసాను. ట్రేలో వేస్తే స్వీట్ అనేది మందంగా వచ్చి చాలా వస్తదండి. బేకరీ స్టైల్‌లో అయితే వచ్చిద్ది. ఇంక అందుకని చెప్పి ఇలా అయితే నేను వేసుకున్నాను. చాలా మెత్తగా వచ్చింది. స్వీట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.